షబ్బీర్ గారు కూడా యాక్చువల్గా ఆయన ఇంతకు ముందు దగ్గర నుంచి జూమ్లో ఇంతకు ముందు షబ్బీర్ గారు ఇక్కడ ఆల్రెడీ థెరపీకి వచ్చారు. ఈ థెరపీకి వచ్చి ఎక్కడ జమ్మిచెట్ సెంటర్లో కూడా వచ్చారు. మీరు జమ్మిచెట్ సెంటర్లో వచ్చారు, బెన్ సర్కిల్లో కూడా వచ్చారు కదా, బెన్ సర్కిల్లో కూడా వచ్చారు వచ్చి. యాక్చువల్గా షబ్బీర్ గారు చూసామంటే 2000 జమ్మిచెట్ సెంటర్లో అంటే మీరు 2015, 14 ఆ టైంలో వచ్చారు వచ్చి. బెన్ సర్కిల్ అని చెప్పి ఒక బ్రాంచ్ పెట్టారు బెన్ సర్కిల్. అప్పుడు చూసామంటే 2018 అది బెన్ సర్కిల్ అప్పుడు వచ్చినారు. యాక్చువల్గా షబ్బీర్ గారు అప్పుడు మీరు తీసుకున్న థెరపీ చూసామంటే ఆ మిషన్స్ అవి నార్మల్ మామూలు మిషన్స్ అవి. నేను ఇంతకు ముందు వేరే ఒక కంపెనీ సి కంపెనీ ఇంకోటి నేను చేసేవాడు అనమాట. దాంట్లో ఏమంటే ఈ పైన ఉన్న 2 రోలర్లు ఉండవు దాంట్లో, జస్ట్ ఓన్లీ ఈ కింద రోలరే. మీరు గమనించాక గుర్తుందా, ఒకే ఒక రోల్ ఉంటుంది దాంట్లో. ఆ ఒక్క రోలరే పైనుంచి కింద దాకా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరు నడునొప్పి కోసం వచ్చారండి, నడునొప్పి కోసం వచ్చినప్పుడు 40 నిమిషాల ట్రీట్మెంట్ లో ఈ ఒక రోలరే ఉంది కదా, ఈ ఒక రోలర్ ఏం చేస్తుందంటే 40 నిమిషాల్లో 10 నిమిషాలు నడుము దగ్గర చేసి తర్వాత అంతా కూడా మిగిలినంతా కూడా మళ్ళీ పైన అంతా కూడా చేసుకుంటే వెళ్తుంది వచ్చి, ఓకేనా. కానీ ఇక్కడ మన న్యూక్లియర్ బెస్ట్ లో ఈ మిషన్ దీంట్లో ఏమంటే ఈ రోలర్ చూసామంటే ఇక్కడ మాత్రమే ఇక్కడ ఒక రోలర్ ఉంటుంది, ఈ మధ్యలో థొరాసిస్ లో ఒక రోలర్ ఉంది, సర్వైకల్ ఒక రోలర్ ఉంది. ఈ రోలర్స్ ఏమవుతాయండి చక్కగా ఈ 40 నిమిషాలు అది 35 నిమిషాలు కూడా చక్కగా వాటికవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటికవి మూవ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఒక అంటే ఇదంతా 35 నిమిషాలు అన్నారు కదా, ఒక 10 నిమిషాలు అనేది మూవ్ అయిన తర్వాత మరలా ఒక 2 నిమిషాలు ఆగుతాయి, మరలా 10 సెకండ్లు 10 సెకండ్లు మళ్ళీ మూవ్ అవుతాయి, మళ్ళీ 2 నిమిషాలు ఆగుతాయి, మరలా 10 సెకండ్లు మూవ్ అవుతాయి, మరలా 2 నిమిషాలు ఆగుతాయి. ఇది ఈ విధంగా చూడండి ప్రసన్న గారు, షబ్బీర్ గారు. అప్పుడు మీరు గమనించినప్పుడు ఇదే మీరు చూసారు లేదు, ఈ 2 రోలర్లు అనేవి లేవు, జస్ట్ ఓన్లీ ఒక్క రోలర్ మాత్రమే ఉండేది మాట. అప్పుడు షబ్బీర్ గారు అసలు మీరు అప్పుడు మీ అమ్మగారిని, మీ వైఫ్ని, మీ వాళ్ళని చాలా మంది మీరు తీసుకొచ్చేవారు కదా. వారిలో నేను గమనించింది ఒకరికి కన్సీవ్ అయ్యారు కదా, ప్రెగ్నెంట్ వచ్చింది కదా, ఎవరికి? మీ పక్కింటి ఆవిడకి. మీకు తెలుసా మీరే తీసుకొచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేరు ఆవిడకి? అది వారి నోటితో చెప్పిందేమని చెప్పాను అనమాట అండి. షబ్బీర్ గారు చెప్పిన మాట విన్నారు కదా, షబ్బీర్ గారు చెప్పిన మాట విన్నారు కదా. 8 సంవత్సరాల నుంచి పెళ్ళయి పిల్లలు లేని ఒక ఆవిడ అంటే ఆయన తీసుకొచ్చింది అనమాట. ఆయన చూసామంటే పాప ఆవిడ నాకు గుర్తుంది, ఆయన చూసినప్పుడల్లా ఆయన వాట్సాప్ లో నేను మెసేజ్ పెట్టి రిప్లై పెడుతూ ఉంటారు, స్టేటస్ చూసి ఆయన రిప్లై పెడుతూ ఉంటారు వచ్చి. ఆయన ఈయన గుర్తొచ్చినప్పుడు నాకు ఆవిడ గుర్తొస్తూ ఉంటుంది. 8 సంవత్సరాలు ఆవిడకి పెళ్ళయి పాపం దగ్గర రాకముందు ఆవిడ 2 సార్లు ఐవీఎఫ్ కూడా టెస్ట్ బేబీ అంట చెప్పారండి ఆవిడ వచ్చి. టెస్ట్ బేబీ కూడా చేయించారంట. చేయించినా సరే ఆ సక్సెస్ కాని ఆవిడ థెరపీ మొదలు పెట్టిన తర్వాత విత్ ఇన్ 1 నెల రోజుల్లోనే అనుకుంటా ఏమండి 28-30 రోజుల్లోనే తను కన్సీవ్ అయింది. ఈ రోజు ఎంత వయసు ఎంత పిల్లలకి అంటే దగ్గర ఎంత నేను చెప్పాను కదా 2014 సంవత్సరంలో మన ఎక్కడ జమ్మిచెట్ సెంటర్ అని చెప్పారు, సుమారు ఇప్పుడు 8-9 సంవత్సరాల వయసు వచ్చి. అంటే అలా నేను మీకు చెప్తున్నప్పుడు ఈ థెరపీ వల్ల చూసామంటే ఈ నొప్పులు, షుగరు, థైరాయిడ్, బీపీ కాకుండా గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం తేడా చూపించవచ్చు. చాలాసార్లు చెప్పాను. 14-15 సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు దగ్గర ఈ థెరపీ తర్వాత 28 మంది 1-2 బిడ్డలు తగులు. ఇప్పుడు షబ్బీర్ గారు చెప్తున్నట్టుగా ఆయన తీసుకొచ్చేవాళ్ళు చెప్పినట్టుగా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు చూసామంటే దగ్గర ఒక 90-92 మంది ఉన్నారండి 1-2 బిడ్డలు తగులు. అంటే ఇదంతా కూడా నేను వెళ్ళి ఇప్పుడు ఆవిడ పేరేం పేరండి షబ్బీర్ గారిని చూపించాను. ఆవిడ పేరేం పేరు ఇట్లా మీ ఇంటి పక్కన వాళ్ళు కదా, ఓకేనా. ఓకేనా. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఆ షబ్బీర్ గారు ఆవిడకి చెప్పబట్టే కదా ఇక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత అంత సివియర్ ప్రాబ్లం కూడా తేడా వచ్చి కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు షబ్బీర్ గారు వాళ్ళు చెప్పలా, వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉండేవారు కదా. కాబట్టి ఒకసారి షబ్బీర్ గారు కలిసి ఒకసారి క్లాస్ చేద్దాం గట్టిగా.